హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు చెన్నైలోని పల్లావరం ఫ్రైడే మార్కెట్ చూడడానికి చెన్నైకి వచ్చానండి. ఇది పల్లావరానికి ముందు స్టాపింగ్ త్రిశూలం అనేటువంటి స్టాపింగ్లో దిగేసి ఇక్కడ నుంచి కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళాలి. రండి, వెళ్ళి ఇప్పుడు పల్లావరం ఫ్రైడే మార్కెట్ని చూస్తాము. నాకు తెలిసినంతవరకు ఈ భారతదేశంలోనే పల్లావరం ఫ్రైడే మార్కెట్ అతిపెద్ద మార్కెట్ అని చెప్తూ ఉంటారు. దాదాపు 10 నుంచి 15 కిలోమీటర్ల వరకు ఈ సంత ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు త్రిశూలం అనేటువంటి స్టాపింగ్లో దిగేవాళ్ళు. ఇది వచ్చి పల్లావరం దగ్గర నుంచి ముందు స్టాపింగ్ దిగి ఇక్కడ వెళ్తుంది. చూస్తున్నారా ఒక దారి. ఈ రైల్వే ట్రాక్ ఒడ్డునే దాదాపు ఒక 1/2 కిలోమీటర్ వరకు నడిచి వెళితే మనకు పల్లావరం ఫ్రైడే మార్కెట్లోకి ఎంటర్ అయిపోవచ్చు. అలా కాకుండా పల్లావరం వచ్చి కూడా మనం ఫ్రైడే మార్కెట్కి రావచ్చు. అంటే కొంచెం దూరం పడుతుంది. ఇదైతే మనకు షార్ట్కట్లో వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నన్ను చూస్తున్నారు, నేను రైల్వే ట్రాక్ పైన వెళ్తున్నాను. రైల్వే ట్రాక్ పైన వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి. ఎందుకంటే ఇక్కడ త్రిశూలం అనేటువంటి స్టాపింగ్ ఉంది కాబట్టి రైళ్ళు చాలా వరకు స్లోగా వచ్చేస్తూ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారా, ఫ్రైడే మార్కెట్లో ఫస్ట్ ఇక్కడ స్లిప్పర్స్ కనబడుతున్నది. ఇక్కడ ఏ స్లిప్పర్ అయినా కానీ 100 రూపాయలు మాత్రమే. అదేవిధంగా షూస్ వచ్చి 200 రూపాయలకి అమ్ముతూ ఉంటారు, చాలా తక్కువ ధరకే. దాని తర్వాత ఎలక్ట్రికల్ షాప్, ఏ బల్బ్ అయినా కానీ 20 రూపాయలు, ఎల్ఈడి బల్బ్స్ అయితే 30 రూపాయలు అనేసి చాలా తక్కువ రేటుకి ఇక్కడ అమ్ముతున్నారు. అదేవిధంగా ఈ మార్కెట్లో దొరకని వస్తువు అనేది ఏమీ లేదండి. షోకేజ్ వస్తువు నుంచి మన ఇంటికి కావాల్సినటువంటి ఆల్ టైప్స్ ఆఫ్ వస్తువులు ఇక్కడ అమ్ముతూ ఉంటారు. ఇక్కడ చూస్తున్నారంటే ట్రావెల్ బ్యాగ్స్ 1000 రూపాయల నుంచి మొదలు పెడతారండి. మనకి ఎంత రేటుకి కావాలనో మనము బేరం ఆడాలి ఖచ్చితంగా, లేకపోతే ఎక్కువ రేటుకి కూడా అమ్మేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. అదేవిధంగా ఈ మార్కెట్లో ఇంటికి కావాల్సినటువంటి హోమ్ అప్లయన్స్ ఇక్కడ చూసారంటే, మామూలుగా మనం షోరూమ్కి వెళ్ళి ఫ్రిడ్జ్లు కానీ వాషింగ్ మిషన్ కొంటూ ఉంటాం. ఇక్కడ చూస్తున్నారంటే పల్లావరం సంతలో ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్స్, హోమ్ అప్లయన్స్, సూట్ కేసులు అన్నీ మనకు కావాల్సిన వస్తువులన్నీ అమ్ముతూ ఉంటారు. ఇక్కడ ట్రిమ్మర్ చూసారా, జస్ట్ 100 రూపాయలకే ట్రిమ్మర్ అమ్ముతుంటారు. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అంతే ఇంకా చెప్పవలసిన అవసరమే లేదండి. సెల్ ఫోన్లు అయితే 100 రూపాయల నుంచే ఇక్కడ అమ్ముతూ ఉంటారు, ఓల్డ్ సెల్ ఫోన్స్. ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత దూరం, దాదాపు 10 నుంచి 15 కిలోమీటర్లు. అంటే నాకు తెలిసినంత వరకు ఇటువంటి సంత నేను ఎక్కడా చూడలేదు. ఇక్కడ సెల్ ఫోన్ చూస్తున్నారు మీరు, 100 రూపాయలకే సెల్ ఫోన్లు అమ్ముతున్నారు. ఫైల్స్ కానీ, అదేవిధంగా ఎలక్ట్రికల్ ఐటమ్స్, చిన్నపిల్లలు ఆడుకునేటువంటి టాయ్స్, ఏ వస్తువైనా అతి తక్కువ ధరకు కొనుక్కోవచ్చు. కానీ కొన్ని సెకండ్ హ్యాండెడ్ ఐటమ్స్ అయితే ఇక్కడ చాలా అమ్ముతూ ఉంటారు, మనం చూసి కొనుక్కోవాలి. ఇక్కడ చూసారంటే ఫర్నిచర్స్ కానీ, హోమ్ అప్లయన్స్ కానీ, ఇక్కడ చూసారా సిల్వర్, స్టీల్ సామాన్లు, ఇంటికి వాడేటువంటి చైర్స్. అదేవిధంగా ఇంకా కొంచెం దూరం వెళ్తే ఫ్రిడ్జెస్. ఈ ఫ్రిడ్జ్ అయితే జస్ట్ 2500 అని చెప్పాడండి నాకు. ఇక్కడ చూసారు వాషింగ్ మిషన్స్ 5000 నుంచి బేరం ఉంటుంది. మనం ఇంకా తక్కువ అడిగితే కూడా ఇంకా తక్కువకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకా వెళ్తూ ఉంటే ఈ ఎండలో నడవలేక ఇంకా కొన్ని షాప్స్ కవర్ చేయాలని వెళ్తున్నాను. నేను ఇప్పుడు టైం వచ్చి దాదాపుగా 12:30 అవుతుంది మధ్యాహ్నము. ఇక్కడ చూడండి ఫర్నిచర్స్, మనకి ఇంట్లో యూస్ చేసినటువంటి సోఫాలు, ఫర్నిచర్స్ అన్నీ 2000, 3000 నుంచి స్టార్ట్ చేస్తారు. 5000, 10,000 వరకు కూడా ఈ ఫర్నిచర్స్ అమ్ముతూ ఉంటారు. మనం షోరూంలో కొనుక్కునే దానికన్నా ఇక్కడ కానీ కొనుక్కున్నామంటే దాదాపుగా ఒక 5,000 వరకు సేవ్ చేయొచ్చు. చైర్స్, మన ఆఫీస్లో యూస్ చేసే చైర్స్ కానీ, అదేవిధంగా షోకేజ్ ఐటమ్స్ కానీ అన్నీ ఇక్కడ చాలా తక్కువ రేటుగా అమ్మేస్తుంటున్నారండి. మీరు కానీ ఎప్పుడైనా పల్లావరం సంతకు వచ్చారంటే మీకు ఎటువంటి వస్తువు కావాలన్నా తక్కువ రేటుకి తీసుకొని వెళ్ళచ్చు. టేప్ రికార్డర్స్ దగ్గర నుంచి ఓల్డ్ టేప్ రికార్డర్స్. ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ కంచు బిందెను 1500 అన్నాడండి. అడిగితే 500 కూడా ఇచ్చేస్తారు, మనం బేరం ఆడాలి అడిగితే.
అది 100 సంవత్సరాల కంచు బిందె అని అన్నాడు. అందులో ఎంతవరకు నిజం ఉందో మనకు తెలియదు కదా. ఇంకా చూస్తున్నారు ఆల్ టైప్స్ ఆఫ్ థింగ్స్ సెకండ్ హ్యాండెడ్. ఇవన్నీ సెకండ్ హ్యాండెడ్ థింగ్స్ అండి, మనం చూసి కొనుక్కోవాలి. నేనైతే ఒక 500కు షాపింగ్ చేశాను. చాలా మంచి వస్తువులే తీసుకున్నాను. అంటే చూసి తీసుకోవాలి. మనం ఏదో కంటికి కనబడిన వస్తువును కొనుక్కుంటే అందులో డూప్లికేట్ ఐటమ్స్ కూడా ఉంటుంది. చూసి తీసుకోవాలి. 10 కిలోమీటర్లు నడవాలంటే తెల్లవారుజాము నుంచి ఈవినింగ్ వరకు అవుతుందండి ఈ పల్లవరం మార్కెట్లో. మీరు చూస్తున్నారు, ముందు వరకు పోతూనే ఉంది. ఆ రోడ్డు మొత్తము సంతే. ఎటు చూసినా ఫర్నిచర్స్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ల్యాప్టాప్స్ అయితే 1000 రూపాయల నుంచే మొదలు పెట్టినారండి. 1000 రూపాయల నుంచి ల్యాప్టాప్స్ అమ్ముతారు. చూడండి, ఈ సంతలోనే పెట్ మార్కెట్ కూడా, ఒక చిన్న పెట్ మార్కెట్ కూడా చూస్తున్నారు. ఇవైతే ఈ ల్యాబ్స్ 1000 రూపాయల నుంచి 4000, 5000 రూపాయల వరకు అమ్ముతూ ఉంటారు ఈ ల్యాబ్స్. ఇవి మనము తీసుకొని వచ్చి పెంచుకోవడానికి కొంచెం ఎక్స్పెన్సివ్ ఇది కానీ కొనుక్కునే వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉంటారు. చూడండి ఎంత అందంగా ఉంది ఈ ల్యాబ్. ఇది 4000 రూపాయలు. లోపల ఉండేటువంటి ల్యాబ్ అయితే 5000. ఇక్కడ చూడండి బర్డ్స్. ఈ పెట్ మార్కెట్లోనే బర్డ్స్ కూడా, లవ్ బర్డ్స్ కానీ. ఇక్కడ చూడండి ఎంత అందంగా ఉంది లవ్ బర్డ్స్. ఇది వచ్చి జత వచ్చి 500 నుంచి 1000 రూపాయలు, 2000 వరకు అంటూ ఉంటారు. మనం బేరాన్ని బట్టి ఈ లవ్ బర్డ్స్ తీసుకొని వెళ్ళి సాకే వాళ్ళు కూడా ఉంటారు. చూడండి బర్డ్స్ ఆడుకునేదానికి. ఇక్కడ చూడండి ఫిష్, ఆల్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ 100 రూపీస్ రాసింది. చూడండి 100 రూపీస్ నుంచి ఈ ఫిషెస్ అమ్ముతూ ఉంటారు. యాక్వేరియంలో ఇంట్లో ఉండేవాళ్ళు యాక్వేరియంలో ఈ ఫిష్ తీసుకొని పోయేసారంటే చాలా అందంగా ఉంటుంది అది. ఈ బర్డ్స్ తినడానికి ఉపయోగించేటువంటి థింగ్స్ అండి ఇవి. బర్డ్స్కి దాన్ని పెట్టడానికి కొన్ని నెట్స్ ఉంటాయి కదా, అవి కూడా అమ్ముతున్నారు. అదేవిధంగా ఆడుకోవడానికి, బర్డ్స్ ఆడుకోవడానికి కొన్ని థింగ్స్ ఇక్కడ అమ్ముతుంటారు. ఇది ఆ గూడు చూసారు, చిన్న నెట్. ఇది వచ్చి 500, 400, 300 రూపాయల వరకు బేరం పలుకుతుంది. తీసుకొని వెళ్ళి ఇంట్లో బర్డ్స్ సాకే వాళ్ళు వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. నిజంగానే ఈ పల్లవరం సంత నేను ఎప్పుడూ అనుకోలేదండి ఇంత పెద్ద సంత మన భారతదేశంలోని చెన్నైలో ఉంది అనేసి. ఇదండి పల్లవరం సంత. ఇంకా వెళ్తూ ఉంటే వస్తూనే ఉంది. ఇక్కడ మనం ఏ వస్తువు కొనాలి, కొనకూడదు అనేసి అర్థమే కావట్లేదు. అంత పెద్ద సంత ఇది. నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నాను. దాదాపు 5-6 కిలోమీటర్ల వరకు వెళ్ళాను. ఇంకా వస్తూనే ఉంది. చూడండి మీరే, పోతూనే ఉంది ఈ సంత. ఈ వీడియోను చూస్తున్న వాళ్ళు పూర్తిగా చూడండి. చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడే నాకు మిగతా వీడియోస్ను చేయడానికి కూడా ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఇక్కడ చూసారంటే ఎండు చేపలు చూసారు కదా, ఎండు చేపలు కూడా అమ్ముతున్నారు. వెజిటేబుల్ ఐటమ్స్, మనకు దొరకని వస్తువు అనేది ఏమీ లేదండి. ఇక్కడైతే అన్ని రకాలైన వస్తువులు ఈ పల్లవరం సంతలో అమ్ముతున్నారు. ఓకేనండి, ఇదండి ఈరోజు మన పల్లవరం సంత వీడియో. నాకు తెలిసినంత వరకు మీరు చాలా లైక్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి సిల్వర్, స్టీల్ సామాన్లు అయితే 5 రూపాయల నుంచి 100, 200, 500 వరకు కూడా ఇక్కడ సిల్వర్ వస్తువులు పెట్టి అమ్ముతున్నారు. డ్రమ్స్ కానీ, అదేవిధంగా గ్లాసెస్, స్పూన్లు, బిందెలు అన్నీ ఇక్కడ చాలా తక్కువ రేటుగా అమ్ముతున్నారు. ఇదండి, ఎండలో తిరిగి చాలా అలసిపోయాను. ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి.